హలో అండి అందరికీ. టుడే స్పెషల్ రెసిపీ హరీస్ అండి. చికెన్ హరీస్ చేస్తున్నాను. చికెన్తో చేసేదాన్ని హరీస్ అంటారు, మటన్తో చేసేదాన్ని హలీం అంటారండి. కాకపోతే అందరూ చికెన్తో చేసిన మటన్తో చేసిన హలీమే అంటారు. కాదు, చికెన్తో చేసేదాన్ని హరీస్ అంటారండి. ఇవాళ హరీస్ రెసిపీ చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. చూద్దాం రెసిపీ. చికెన్ హరీస్ కోసం అండి, ఫస్ట్ గోధుమ రవ్వ 1 కప్పు. గోధుమ రవ్వ కంపల్సరీగా ఉండాలండి. వేసేసి వాటర్ వేసి ఒక 6 అవర్స్ నాననివ్వాలి. తర్వాత కొంచెం మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, కొంచెం మైసూరుపప్పు, వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని ఒక 6 అవర్స్ నాననివ్వాలండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇందులోకి కొంచెం గరం మసాలా, అంటే అన్ని చికెన్ మసాలాస్ అన్నీ ఉంటాయి కదా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా అన్నీ కలిపి అది మిక్సీ పట్టిద్దండి పౌడరు. తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం కారం, పెరుగు, పుదీనా, ఒక హాఫ్ నిమ్మకాయని పిండుకోవాలండి. దీన్ని కూడా ఒక 3-4 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మేమిద్దరమే కాబట్టి కొంచెమే చేస్తున్నానండి. ఇలా కలిపేసుకొని ఒక 3-4 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం కడిగి నానబెట్టుకున్న పప్పులు, గోధుమ రవ్వని ఉడకబెట్టుకుందామండి. మెత్తగా ఉడకాలి ఇది. ఇలా పప్పు ఉడికిన తర్వాత దీన్ని చల్లారడానికి పెట్టేసి చికెన్ని కూడా కుక్ చేద్దామండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కుక్కర్లో వేసేసి అందులో ఎక్స్ట్రాగా ఏం లేదండి, చిన్న ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసాను. దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు కుక్ అవ్వనివ్వాలండి. చికెన్ కుక్ అయ్యేలోపు మనం ఈ పప్పుల్ని మిక్సీ పట్టేద్దామండి మెత్తగా. ఇంకా పప్పు చల్లారలేదండి. ఈలో ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేద్దామండి. ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చాక తీసేయాలండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసేయాలండి. తీసేసి వీటిని కూడా మిక్సీ పట్టాలి. కాకపోతే కొంచెం బరుసుగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. పప్పు కూడా గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసేస్తే మన అస్సలు హరీస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బాదం, కాజు ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాదు, మరీ బరుసు కాకుండా కొంచెం పొరపొడలాగా, మనం తింటా ఉంటే అది మన పట్టి కింద పడేలాగా గ్రైండ్ చేసుకోవాలి. హరీస్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. హరీస్కి ఫస్ట్ మనం ఇలాంటి గరిటెలు తీసుకోవాలండి. ఎందుకంటే ఇది కలపడానికి అన్నిటికీ మంచిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి గరిటెలు తీసుకోవాలి. ఇది కొంచెం దగ్గరకు వచ్చేలాగా మనం చికెన్ని స్మాష్ చేసుకోవాలి. ఇది చికెన్ ఉడికించిన వాటర్ అండి, ఇందులో వేసేయాలి. ఈ వాటరు చూడండి. ఇలా చికెన్ని చేతితోనే మ్యాష్ చేసుకోవాలండి, మిక్సీ పట్టకూడదు. అప్పుడే కొంచెం ఒక్కొక్క పీస్ తగులుతూ ఉంటే టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది మనకు. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, కొంచెం షాజీరా, అలాగే కొంచెం గరం మసాలా, నిమ్మకాయ, ఒక నిమ్మకాయని పిండుకోవాలండి, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, మనం పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా 2 వేసేయాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలండి, ఎందుకంటే చల్లారాక ఇది ఇంకా గట్టిగా అవుతుంది. మన చికెన్ హరీస్ రెడీ అండి.
దీనికి ఒక తేడా ఉందండి. మటన్తో చేసేదాన్ని హలీం అంటారు, చికెన్తో చేసేదాన్ని హరీస్ అంటారండి. చాలామంది దీన్ని కూడా హలీం హలీం అనేసి అంటూ ఉంటారు. కాదు, దీన్ని హరీస్ అంటారు చికెన్తో చేస్తాం కాబట్టి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చికెన్ హరీస్ ఎమ్మి ఎమ్మి సూపర్ టేస్టీ అండి. ఈ రెసిపీ ఒకసారి అందరూ ట్రై చేయండి. మనం ఎక్కువ శాతం దీన్ని రంజాన్లోనే తింటూ ఉంటాము, కానీ మనకు చేసుకోవడం వస్తే నెలకు ఒకసారైనా చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది.